అథ వరమహాలక్ష్మీ వ్రతం. వరాలను ప్రసాదించే వరమహాలక్ష్మీ వ్రతము. ఈ వ్రతాన్ని ఆచరిస్తే గనక అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాన్ని, ఇష్టార్థ కామాల్ని నెరవేరుస్తుంది ఈ తల్లి. ఈ వ్రతాన్ని శ్రావణ మాసము శుద్ధ పౌర్ణమి కన్నా ముందు వచ్చే శుక్రవారము, అంటే రెండో లేక మూడవ శుక్రవారము ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇప్పుడు వ్రతం ప్రారంభం చేస్తున్నాము. ఇక అమ్మవారికి అలంకారము, చీర అలంకారం ఎలా చేయాలనేది సపరేట్గా వేరే క్లిప్పు డిస్క్రిప్షన్లో పెట్టిండారు. 2 రకాల సింపుల్గా ఎలా చేయాలి, ఇదే మాదిరి ఎలా చేయాలి అనేది వేరే వేరే క్లిప్లు పెట్టిండారు. డిస్క్రిప్షన్లో పోయి మీరు చూడొచ్చు. అలాగే వస్తువులు ముందే అంత సిద్ధం చేసుకుంటే పూజ చేసేటప్పుడు మీరు నిర్మలంగా పూజ చేసుకోవచ్చు. వ్రతం ప్రారంభం కన్నా ముందు అందరూ చేతులు ధ్యాన ముద్రలో పెట్టుకోండి. పూజ కూర్చున్న వాళ్ళు ధ్యాన ముద్రలో పెట్టుకొని 3 సార్లు ఓంకారం చెప్పండి. ఓ దీపాలు వెలిగించండి. దీపాలు వెలిగించి దీపాలకి పసుపు కుంకుమ, దీపం దగ్గర 2 పుష్పాలు పెట్టండి. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యుయోద్యస్మజ్జుహురానమేనః భూయిష్టాం తే నమ భుక్తిం విదేమేతి అగ్నిశ్చ జాతవేదాశ్చ సహోజా అజిరా ప్రభుః వైశ్వానరో నర్యాపాశ్చ పంక్తిరాదాశ్చ సప్తమః విసర్పీవాష్టమోగ్నీనాం ఏతేష్టో వసవః క్షితా ఇతి యథార్థ్వేవాగ్నేరర్చిర్వర్ణ విశేషాః నీలార్షిశ్చ పీతకార్షిశ్చేతి ఇతి దీపం ప్రజ్వాల్య దీపం హరిద్రా కుంకుమచూర్ణం నిక్షిప్య సమీపే పుష్పాని నిక్షిప్య ఇతి దీపం నమస్కృత్య. మొట్టమొదట మీ గురువులకి నమస్కారం చేసుకోండి. ఓం గురు బ్రహ్మాం గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. మీ సద్గురువులు ఎవరైనా కావచ్చు, సాయినాథుడు, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రంగనాథ స్వామి, ఎవరైనా కావచ్చు, రాఘవేంద్ర స్వామి, మీ గురువులు ఎవరుండారో మొట్టమొదట వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకున్నట్టు భావన చేసుకొని వాళ్ళ ఆజ్ఞ, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పూజ ప్రారంభం చేయండి. 1-2 సెకండ్లు కళ్ళు మూసుకొని మీ గురువుల యొక్క స్వరూపాన్ని మీ భ్రూమధ్యంలో స్మరణ చేసుకోండి. స్మరణ చేస్తూ స్వాగతం పలకండి గురువుల్ని. 2 పూలు తీసుకోండి. పూలు తీసుకొని మీ గురువులు, మీ ఇంటి దేవుడు, మీ కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవతలు అందరికీ నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం శదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీగం స్మరామి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసయ మంగళం. వాసవీం శుభగామాన్యాపరాశక్తిం చ ధీమహి సా దేవీ న ప్రచోదయాతు. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. ఓం సద్గురుభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాయై నమః. పుష్పాలు ముందర పూజ చేయండి. దేవుని ముందర మనసోదిష్ట ధ్యానం సమర్పయామి. 2 పుష్పాలు పూజ చేయండి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురువే ఘంటారవం తత్ర దేవతాహ్వలలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. ఆచమనం కొన్ని ప్రాంతాలలో స్త్రీలు చేస్తారు, కొన్ని ప్రాంతాలలో స్త్రీలు చేయరు. మీ ఆచారాన్ని బట్టి ఆచరించండి. పూజకి ఆచమనానికి ఒక గ్లాస్ పెట్టుకోవాలి నీళ్ళు. మళ్ళీ పంచపాత్రకి కలశ పూజకి ఒక పంచపాత్రలో నీళ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆచమనానికి 3 సార్లు తీర్థం తీసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఒక ఉద్ర నీళ్లు విడవండి తట్టలో. ఓం గోవిందాయ నమః. ఇప్పుడు ఆ ఉద్రన పంచపాత్రలో పెట్టి పక్కన పంచపాత్రలో ఈ ఆచమన చేసిన నీళ్లు పంచపాత్ర పక్కలో పెట్టండి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. 2 చేతులతో భూమాతికి ముట్టి కండ్లకు అద్దుకొని నమస్కారం చేసుకోండి. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసా ధారయిష్యామి రక్షస్వ మాహాం పదే పదే ఇది భూమిం సంప్రార్త్య. అక్షంతులు తీసుకొని 3 ఉద్ర నీళ్లు అర్ఘ్యపాత్రలో విడవండి. అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా అపక్రామంతు భూతాని పిశాచా సర్వతో దిశం సర్వేషామవిరోధేన పూజా కర్మ సమారభేత్ ఇది భూతోచ్చాటనం కృత్వా. 2 పూలు తీసుకొని సంకల్పానికి రైట్ సైడ్ తొడపైన కుడి తొడపైన ఎడం చేయి కింద పెట్టుకొని దాంట్లో పూలు పెట్టుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా సంకల్పానికి ఎవరు పెట్టుకున్నా కూడా ఇట్లే పెట్టుకోవాలా. అంటే 4 దిక్కులు చూసినట్టు ఇదొక దిక్కు ఇదొక దిక్కు ఇదొక దిక్కు ఇదొక దిక్కు ఇట్లే పెట్టుకోవాలి. ఇట్లా ఎంత పెట్టుకోకూడదు. ఎవరు పెట్టుకున్నా కానీ ఇలాగే పెట్టుకోవాలి. తొడపైన రైట్ సైడ్ పెట్టుకోవాలి. శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దండకారణ్యే గోదావర్యాః దక్షిణే తీరే శాలివాహనశకే బౌద్ధావతారే శ్రీరామక్షేత్రే అస్మిన్ వర్తమానే వ్యవహారికే చాంద్రమానేన అస్యాం ప్రభవాది 6 సంవత్సరాల మధ్యే శ్రీమతో స్వస్తి శ్రీ. మీరు పూజ చేస్తున్న సమయంలో ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం పేరు చెప్పండి. నామ సంవత్సరే ఆయనము, దక్షిణాయనే ఋతు, వర్ష ఋతౌ మాసము, శ్రావణ మాసే శుక్లపక్షే. మీరు చేస్తున్న రోజు ఏ తిథి ఉందో ఆ తిథి పేరు చెప్పండి. శుభతిథౌ శుక్రవాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమాని చెప్పండి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం. పూజకి ఎవరెవరు కూర్చున్నారో అందరూ మొట్టమొదట మీ హస్బెండ్ వాళ్ళ యొక్క నక్షత్రము రాశి పేరు, తర్వాత మీ నక్షత్రము మీ రాశి మీ పేరు, తర్వాత మీ ఇంట్లో అమ్మ నాన్న అవ్వ తాత
బిడ్డలు కొడుకు కూతురు మనవుళ్ళు మనవరాలు ఎవరెవరు ఉన్నారో అందరిది క్రమంగా వాళ్ళ నక్షత్రము రాశి పేర్లు చెప్పుకోండి ప్రశాంతంగా. అస్మాకం अस्माकं సహకుటుంబానాం सहकुटुम्बानां క్షేమ क्षेम స్థైర్య स्थैर्य విజయ विजय వీర్య वीर्य అభయ अभय ఆయుః आयुः ఆరోగ్య आरोग्य సిద్ధ్యర్థం सिद्ध्यर्थं ధర్మ धर्म అర్థ अर्थ కామ काम మోక్ష मोक्ष చతుర్విధ चतुर्विध ఫల फल పురుషార్థ पुरुषार्थ సిద్ధ్యర్థం सिद्ध्यर्थं ఆయుః आयुः ఆరోగ్య आरोग्य ఐశ్వర్య ऐश्वर्य అభివృద్ధ్యర్థం अभिवृद्ध्यर्थं మమ मम గృహే गृहे శ్రీవరమహాలక్ష్మి श्रीवरमहालक्ष्मी స్థైర్యత स्थैर्यथा సిద్ధ్యర్థం सिद्ध्यर्थं రాజప్రసాద राजप्रसाद దేవతాప్రసాద देवताप्रसाद సిద్ధ్యర్థం सिद्ध्यर्थं యావజ్జీవ यावज्जीव దీర్ఘ दीर्घ సౌమంగళ్య सौमङ्गल्य అభివృద్ధ్యర్థం अभिवृद्ध्यर्थं ధనకనక धनकनक వస్తువాహన वस्तुवाहन ధాన్య धान्य పశుసుత पशुसुत క్షేత్ర क्षेत्र ఆయురారోగ్య आयुरारोग्य ఐశ్వర్యాది ऐश्वर्यादि సకల सकल మనోరథ मनोरथ అవాప్త్యర్థం अव्यार्थर्थं సమస్త समस्त మంగళ मंगल అవాప్త్యర్థం వర్షే వర్షే वर्षे वर्षे కర్తవ్య कर्तव्य ఏతద్వర్ష एतद्वर्ष ప్రయుక్త प्रयुक्त సంపూర్ణ संपूर्ण సమగ్ర समग्र సకల सकल ఫల फल అవాప్త్యర్థం పురాణోక్త पुराणोक्त ప్రకారేణ प्रकारेण యథాశక్తి यथाशक्ति సంభవత संभवत నియమేన नियमेन సంభవత संभवत ప్రకారేణ प्रकारेण సంభవద్భిః संभवद्भिः ద్రవ్యైః द्रव्यैः సంభవద్భిః संभवद्भिः ఉపచారైశ్చ उपचार्येच्च యావతు यावतो శక్తి शक्ति ధ్యాన ध्यान ఆవాహనాది आवाहनादि షోడశ षोडश ఉపచార उपचार సద్గురు सद्गुरु ఆజ్ఞయ आज्ञय పూజాం पूजां కర్మ कर्म కరిష్యే करिष्ये తదంగా तदङ्गा సకల కార్య सकल कार्य నిర్విఘ్నేన निर्विघ्नेन పరిసమాప్తి परिसमाप्ति అర్థం अर्थं మహాగణపతి महागणपते పూజాం కరిష్యే. पूजां करिष्ये. పూలు దేవుని దగ్గర పూజ చేయండి. అథ కలశ పూజాం కరిష్యే. ఎడమ చేతికి పంచపాత్ర తీసుకోండి. తీసుకొని 4 పక్కల గంధం పెట్టి అక్షంతులు పెట్టండి. కలశం గంధాక్షతాపత్రపుష్పైరభ్యర్చ కలశం స్పృష్ట్వా త్రివారం గాయత్రీం జపిత్వా. ఆ పంచపాత్ర తట్టలో పెట్టండి. ఉద్ధరణ పెట్టండి. ఒక పుష్పం పెట్టండి పంచపాత్రలో. చెయ్యి ఇట్లా పెట్టుకోండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. కలశస్య ముఖే విష్ణో కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణ స్మృతః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితా సర్వే కలశాముసమాశ్రితాः ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాः అత్ర గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టికరీశ్వరీ ఇమం మే గంగే యమునే సరస్వతి సుతద్రిస్తోమకం శచతావరుష్ణ్యయా అసక్నియామరుద్భృత వితస్తయార్జేకేయే శృణుహ్యాశిషో మయా కలశోదకేన. ఎడమ చేతిలో ఉద్రే నీళ్లు తీసుకోండి. కుడి చేతిలో పుష్పం తీసుకోండి. ఆ నీళ్ళలో అద్దుకొని పూజా మంటపానికి ప్రోక్షణ చేయండి. పైన పూజా మంటపం సంప్రోక్ష. పూజా ద్రవ్యాలకి ప్రోక్షణ చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. దేవునికి ప్రోక్షణ చేయండి. దేవం ప్రోక్ష దేవం ప్రోక్ష దేవం ప్రోక్ష. మీరు ప్రోక్షణ చేసుకోండి.
ఆత్మానంచ ప్రోక్ష, పక్కన ఎవరున్నారో వాళ్ళకి ప్రోక్షణ చేయండి. ఆత్మానంచ ప్రోక్ష, ఆ పుష్పము నీళ్లు అర్ఘ్యపాత్రలో విడవండి. తచ్చేషం విసృజ్య ఆత్మ పూజాం కరిష్యే, ఒక పుష్పం తీసుకొని మీ ఆత్మని ముట్టుకోండి. దేహో దేవాలయ ప్రోక్తో జీవోహం సదాశివ త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు, పూజ చేయండి. ఓం ఆత్మనే నమః, ఓం అంతరాత్మనే నమః, ఓం పరమాత్మనే నమః ఇది ఆత్మపూజాం సమర్పయామి. 2 పూలు తీసుకోండి. అథ మహాగణపతి పూజాం కరిష్యే, ఇప్పుడు గణపతి పూజ. గణపతి పూజకి మీరు గోరమ్మ, పశు గోరమ్మని చేసుకోవచ్చు. మీ ఇంట్లో గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహం పెట్టుకోవచ్చు, లేదా గుండు ఒక్క పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత 2 పూలు తీసుకొని గణపతిని ఇట్లా ముట్టుకొని స్వాగతం పలకండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. పూలతో పూజ చేయండి. ఓం భూః మహాగణపతి మావాహయామి, ఓం భువః మహాగణపతి మావాహయామి, ఓం శివః మహాగణపతి మావాహయామి, ఓం భూర్భువః శివః మహాగణపతి మావాహయామి, స్థాపయామి, పూజయామి. గణపతికి పూలతో పూజ చేస్తూ రండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. 3 ఉద్రేణీళ్ళు గణపతికి చూపించి అర్ఘ్యపాత్రలో విడవండి. పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని పాలతో ప్రోక్షణ చేయండి గణపతికి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమవృష్ణిహం భవావాజస్య సంగతే మహాగణపతయే నమః క్షీరేణ స్నపయామి. ఇంకొక పుష్పం తీసుకొని నీళ్లతో ప్రోక్షణ చేయండి. ఓం గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలైస్మిన్ సన్నిధిం కురు మహాగణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. గణపతికి ఒక వస్త్రం పెట్టండి. గజ్జే వస్త్రము అంటే వత్తి పత్తి. వస్త్రయుగ్మం సదా శుభ్రం మనోహరమిదం శుభం దదామి దేవదేవేశ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం మహాగణపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని గంధమద్దుకొని పూజ చేయండి. గంధద్వారాం దురాదర్శ్యాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం త్వామిహో బహ్వయే శ్రియం మహాగణపతయే నమః దివ్యపరిమళగంధం సమర్పయామి. 2 అక్షంతలు పూజ చేయండి. ఆయనేతే పరాయణే దూర్వారోహం తు పుష్పినీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయి మే అలంకరణార్థక్షితాన్ని సమర్పయామి. పూలు పూజ చేయండి. యోపాం పుష్పం వేద పుష్పవాం ప్రజావాహాన్ పశుమాన్ భవతి చంద్రమా వాహపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాహాన్ పశుమాన్ భవతి పుష్పాని సమర్పయామి. కట్టిన పూలు, పూలమాల ఏదుంటే అది పెట్టచ్చు గణపతికి. మహాగణపతయే నమః పుష్పమాలికాం సమర్పయామి, పుష్పహారం సమర్పయామి. పసుపు కుంకుమ పూజ చేయండి గణపతికి. ఓం హ్రీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. హ్రీం ఓం మహాగణపతయే నమః హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమచూర్ణం సమర్పయామి. అథ నామ పూజాం కరిష్యే. నామపూజ గణపతికి గరిక పూలు ఏదుంటే అది తీసుకొని ఓం గం గణపతయే నమః అని ఉచ్చారణ చేస్తూ గణపతికి పూజ చేయండి. ఆ గరికి కొంచెము నీళ్లు ప్రోక్షణ చేసి గంధం ఒక చూరట్లా అద్ది పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం ఈశపుత్రాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం మూషికవాహనాయ నమః, ఓం ఇక్షుఖండప్రియాయ నమః. శ్రీమన్మహాగణపతయే నమః నామ పూజాం సమర్పయామి. సాంబ్రాన్ కడ్డీలు వెలిగించుకోండి. ఊదుబత్తులు వెలిగించుకున్న తర్వాత చేతులకి 2 పూలు, ఒక చుక్క నీళ్ళు వేసుకోండి.
చేతిలో పెట్టుకోండి, కుడి చేతిలో. ఏకదంతం చతుర్హస్తం పాశమం కుశధారిణం రథం చ వరదం హస్తే బిభ్రాణం మూషకధ్వజం. మహాగణపతయే నమః. ధూపమాగ్రాపయామి. ధూపానంతరమధ్యే ఉద్ర నీళ్లు ఉడ్డించండి. ఆచమనీయం సమర్పయామి. పూలు పూజ చేయండి. ఆచమనానంతరం పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. ఆ ఊదుబత్తులు పక్కలో గ్లాసులోనో బియ్యం పెట్టుకొని దాంట్లో చెక్కించండి, లేదా ఊదుబత్తుల స్టాండ్ ఉంటే దాంట్లో చెక్కించండి. అథ నైవేద్యం. గణపతికి నైవేద్యము. మీరు నైవేద్యం గణపతికి ఏమి పెట్టుకున్నారో ఆ పండుకి ప్రోక్షణ చేయాలి తాంబూలానికి. ఎడమ చేతిలో ఉద్రే నీళ్ళు తీసుకొని, కుడి చేతిలో పుష్పం తీసుకొని నీళ్ళలో అద్దుకొని తాంబూలానికి ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవసి ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నీళ్లు చేతిలోకి వేసుకొని తాంబూలానికి చుట్లు విడవండి. సత్యం త్వర్తేన పరిశించామి. ఉద్రణ పంచపాత్రలో పెట్టండి. ఉద్రణ చేతిలోకి ఒక పుష్పం తీసుకొని ఆ పండు తాంబూలం దేవునికి ఇట్లా చూపియండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మహాగణపతే నమః. కదలే ఫల నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతర మధ్యే మధ్యే చేతిలో ఉండే పూలు ఉడ్డించండి. 4 ఉద్ర నీళ్ళు విడవండి. పాదారవిందయో మధ్యే మధ్యే స్వాదోదకం హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం పునరాచమనీయం సమర్పయామి. తమలపాకులతో గిల్లండి. ఆ కార్నర్ ఈ కార్నర్ 2 పక్కల గిల్లండి. పూగే ఫల సమాయుక్తం నాగబల్లేదలేరుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రదృహ్యతాం. హిరణ్యగర్భాయ నమః. ఉద్రణ తీసుకొని పండ్లు గిల్లండి. హిరణ్యగర్భాయ నమః. సువర్ణ దక్షిణార్తే పుష్పాని సమర్పయామి. మంగళ నీరాజనం. మంగళారతికి కర్పూరం లేకుంటే నెయ్యొత్తులు ఏదైనా వెలిగించుకోవచ్చు. ఆ హారతి పలకి అటు సైడ్ ఇటు సైడ్ పసుపు కుంకుమ పెట్టండి. చేతిలోకి 2 పూలు, ఒక చుక్క నీళ్ళు వేసుకోండి. భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదో ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః. మహాగణపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతర మధ్యే అది ఎడమ చేతిలో పెట్టుకోండి. కుడి చేతిలో నుంచి కూతురు నీళ్లు ఉడ్డించండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పూలు పూజ చేయండి. పరిమళ భద్ర పుష్పాన్ని సమర్పయామి. మంగళారతి దేవునికి చూపించి మీరు తీసుకోండి. రక్షాం ధారయామి. మహాగణపతి పాదారవిందములకు గోవింద. జై బోలో మహాగణపతికి. జై జయ జయ సర్వ విఘ్న వినాశక. జయ జయ. 2 పూలు తీసుకోండి. నమస్కారం చేసుకోండి గణపతికి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమతపతయే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. మహాగణపతయే నమః. వేదోక్త మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ 2 పూలు తీసుకోండి. ప్రదక్షిణ చేసినట్టు భావన చేసుకోండి. ఓం శ్రీమన్మహాగణపతయే నమః. మనసా ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. 2 పూలు తీసుకోండి. గణపతికి ప్రార్థన చేసుకోండి. చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవా కురు మే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా. సర్వదా. గణపతిని ప్రార్థన చేసుకోండి. మీరు చేసే అన్ని కార్యాలు సుసూత్రంగా జరగాలి అని ప్రార్థన చేసుకోండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పటేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచ్యుతే తస్మై గణాధిపతయే నమః. మహాగణపతయే నమః. మనసోదిష్ట ప్రార్థనాం సమర్పయామి. పూజ చేయండి.
కుడి చేతులు అక్షంతలు తీసుకొని 3 ఉద్ర నీళ్ళు విడవండి. అనేన పూజా విధానేన మహాగణపతిదేవః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. గణపతి దగ్గర నమస్కారం చేసుకొని ప్రసాద పుష్పం తీసుకోండి. తవ పాదార్పితం పుష్పం తత్పుష్పం శిరసా వహేతు కోటి జన్మ కృతం పాపం తక్షణాత్ ఏవ నశ్యతు. ఇంతవరకు గణపతి పూజ అయింది. ఇక రెండవ పూజ, కొంతమంది యమునా పూజ చేస్తారు. వరలక్ష్మి పూజ చేసినప్పుడు ఆచారం ఉన్న వాళ్ళు ఈ యమునా పూజ చేసుకోవాలి. మీ ఆచారం ప్రకారము కలశం సిద్ధం చేసుకొని ఆ కలశానికి పూజ చేయాలి. ఈ యమునా పూజ లేని వారు ఈ పూజని స్కిప్ చేసుకొని మళ్ళీ ముందుకి వరలక్ష్మి పూజ ప్రారంభమవుతుంది, అక్కడి వరకు స్కిప్ చేసుకొని పూజ చేయండి. అథా యమునా పూజాం కరిష్యే. 2 పూలు తీసుకొని యమునా కలశం ముట్టుకొని స్వాగతం పలకండి యమునా మాతని. ఓమిమం మే గంగే యమునే సరస్వతి సుతద్రిస్తోమగం సజతా పరుష్ణ్యయా అసక్నియా మరుద్భృదే వితస్తయార్జీకీయే శృణుహ్యాశిషోమయా. అస్మిన్ కలశే ఓం భూః. పూలతో పూజ చేయండి. యమునా మాతామావాహయామి. ఓం భువః యమునా మాతామావాహయామి. ఓం శుభః యమునా మాతామావాహయామి. ఓం భూర్భువస్సువః యమునా మాతామావాహయామి. స్థాపయామి పూజయామి. యమునాదేవ్యై నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. రత్నసింహాసనం సమర్పయామి. 3 ఉద్ర నీళ్లు తీసుకోండి. అమ్మవారికి చూపించి అర్ఘ్యపాత్రలో విడవండి. పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని పంచామృతంతో ప్రోక్షణ చేయండి. ఓం యమునాయై నమః అని ఉచ్చారణ చేస్తూ ప్రోక్షణ చేయండి. నందిపాదే నమస్తుభ్యం శంకరార్ధా శరీరిణి సర్వలోకహితే దేవి భీమరత్యై నమోస్తుతే. యమునాదేవ్యై నమః. పంచామృతోదకేన స్నపయామి. స్నానానంతరే ఇంకొక పుష్పం తీసుకొని నీళ్లతో ప్రోక్షణ చేయండి. గోదావర్యై నమస్తుభ్యం గౌతమస్యాఘనాశిని సర్వపాప ప్రశమని శివరూపి నమోస్తుతే. యమునాదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం, గజ్జె వస్త్రము వత్తి పత్తి పెట్టండి అమ్మవారికి. విష్ణుపాదాబ్జ సంభూతే గంగే త్రిపథగామిని జటాజూట సముద్భూతే భాగీరథ్యై నమోస్తుతే. యమునాయై నమః. వస్త్రైగ్మం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని గంధమద్దుకొని పూజ చేయండి. చందనాగురు కస్తూరి కుంకుమం రోచనం తథా కర్పూరాద్రైర్యుతాన్ గంధాన్ యమునాయై దదామ్యహం. యమునాయై నమః. దేవ్య పరిమళగంధం సమర్పయామి. 2 అక్షంతలు పూజ చేయండి. సౌవర్ణం బ్రహ్మసూత్రం చ బ్రహ్మణా నిర్మితం పురా అహం దాస్యామి దేవేశి యమునాయై నమోస్తుతే. యజ్ఞోపవీతార్త్యక్షతాన్ని సమర్పయామి. యమునామాతకి గంధుడి గంధచందనము చెవ్వాకులు గాజులు మంగళద్రవ్యాలు సింధూరము కాటిక ఏముంటే అవన్నీ పూజ చేయండి మీ దగ్గర. మాణిక్యముక్త ఫల విద్రుమైశ్చ గోమేదికైశ్చ పథస్పుష్యరాగై దేవాదిదేవేశ్చ కృతాన్ గృహాన రత్నైరణైకే ఘృతాంశారాన్ కజ్జలం కామదం దివ్యం కామినీ కామసంభవం నేత్రాలంకారణార్థాయ కజ్జలం ప్రతిగృహ్యతాం. కజ్జలాది మంగళద్రవ్యాన్ని సమర్పయామి. పక్కలో పెట్టండి అమ్మవారికి చూపించి అక్షంతలు పూజ చేయండి అమ్మవారికి. శాలేయాన్ చంద్ర సంకాశాన్ హరిద్రా పరిశోభితాన్ అక్షితానర్పయే దేవ్యై యమునాయై నమోస్తుతే. అలంకరణార్థి అక్షితాన్ని సమర్పయామి. 2 పూలు కొంచెం కట్టిన పూలు ఏదుంటే అది పూజ చేయండి. మందారై పారిజాతైశ్చ కేతకై పాటలై శుభై త్వాం పూజయామి దేవేశే వరదే భక్తవత్సలే. యమునాయై నమః. పుష్పాని పుష్పమాలికాం సమర్పయామి. పసుపు కుంకుమ పూజ చేయండి. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమచూర్ణం సమర్పయామి.
అథ అంగపూజాం కరిష్యే. పుష్పాలతో పూజ చేయండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానుని పూజయామి. ఓం కమలాయ నమః కటిం పూజయామి. ఓం కాంత్యై నమః నాభిం పూజయామి. ఓం యమునాయై నమః హృదయం పూజయామి. ఓం కృష్ణవేణ్యై నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజౌ పూజయామి. ఓం నీలవర్ణాయ నమః స్కంధౌ పూజయామి. ఓం ఉత్కంఠే నమః కంఠం పూజయామి. ఓం రమాయై నమః ముఖం పూజయామి. ఓం త్రైలోక్యజనన్యై నమః లలాటం పూజయామి. ఓం భాగీరథ్యై నమః శిరః పూజయామి. ఓం యమునాయై నమః సర్వాంగాని పూజయామి. ఇతి అంగపూజాం సమర్పయామి. అథ నామపూజాం కరిష్యే. ఓం యమునాయై నమః ఓం సర్వోత్తమాయ నమః ఓం గంగాయై నమః ఓం గోదావర్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం నర్మదాయై నమః ఓం భవనాశిన్యై నమః ఓం క్రీడాపత్యై నమః ఓం మకరభూషణాయ నమః ఓం శుభ్రవర్ణాయ నమః ఓం కనకకలశస్తనాయ నమః ఓం చంద్రచూడామణ్యై నమః ఓం శంకరార్ధశరీరిణ్యై నమః యమునాయై నమః నామపూజాం సమర్పయామి. ధూపః. 2 సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకోండి. ఊదుబత్తులు, చేతిలోకి 2 పూలు, ఒక చుక్క నీళ్ళు వేసుకోండి. దశాంగం గుగ్గులం ధూపం చందనాగుర సంయుతం ధూపం దాస్యామి దేవేశే యమునాయై నమోస్తుతే. యమునాయై నమః ధూపమాగ్రాపయామి. ధూపానంతరమధ్యే ఒక ఉద్ర నీళ్లుడిచి పుష్పాలతో పూజ చేయండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. నైవేద్యం. నైవేద్యానికి 2 ఆకులు, ఒక్కలు, పండ్లు పెట్టుకోండి. ఒక పుష్పం తీసుకొని నీళ్లతో తాంబూలానికి ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవసి ధీమహి ధియో యో న ప్రచోదయాత్. తాంబూలం చుట్లు నిలబెడవండి. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు. అమృతవస్త్రమసి స్వాహ. అమ్మవారికి చూపియండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం యమునాయై నమః కదలే ఫల నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతర మధ్యే మధ్యే 4 ఉద్ర నిలబెడవండి. మధ్యే మధ్యే స్వాదోదకం, హస్త ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం, పునరాచమనీయం సమర్పయామి. తమలపాకులతో డాలగిల్లండి. పూగే ఫల సమాయుక్తం నాగవల్లేదలైరుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. హిరణ్యగర్భాయ నమః సువర్ణ దక్షిణార్తే పుష్పాన్ని సమర్పయామి. ఉద్రను తీసుకొని పండ్లు గిల్లండి. మంగళ నీరాజనం. మంగళహారతి నెయ్యత్తులు లేకుంటే కర్పూరం వెలిగించుకోండి. చేతులకి 2 పూలు, ఒక చుక్క నీళ్లు వేసుకోండి. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. కర్పూర నిరాజనం దర్శయామి. నిరాజనానంతర మధ్యే ఒక ఉద్ర నీళ్లు ఉడ్డించి పూలు పూజ చేయండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. మంగళార్తి మీరు తీసుకొని అందరికీ ఇవ్వండి. యమునా మాతా పాదార బిందములకు గోవిందా గోవింద. జై బోలో యమునా మాతా కి. జయ జయ సర్వ పాప వినాశిని. జయ 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 సకల రోగ నివారిణి. జయ జయ 2 పూలు తీసుకోండి. నమస్కారం చేసుకోండి. యమునాయై నమస్తుభ్యం సర్వాభీష్టప్రదాయిని సర్వవ్రతోత్తమం రమ్యం భద్రాయై తే నమో నమః. యమునాయై నమః వేదోక్తమంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ 2 పూలు తీసుకొని ప్రదక్షిణ చేసినట్టు భావన చేసుకోండి. కరిష్యామి వ్రతం దేవి తద్భక్త్యా తత్పరాయణ తమో నిర్ఘ్నై నమస్తుభ్యం యమునాయై నమోస్తుతే. మనసా ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మళ్ళీ పూలు తీసుకొని యమునా మాతని ప్రార్థన చేసుకోండి. చెప్పండి. త్రాహి 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 మహాదేవి మహాదేవి సర్వపాపహరే సర్వపాపహరే శుభే శుభే సర్వమంగళ సర్వమంగళ ఏతే ఏతే యమునాయై యమునాయై
నమోస్తుతే. నమోస్తుతే. యమునా మాతని ప్రార్థన చేసుకోండి, మన శరీరంలో ఉండే అన్ని దోషాలు పోని అని వేడుకొని పూజ చేయండి. మనసోదిష్ట ప్రార్థనాం సమర్పయామి. అక్షంతలు తీసుకొని 3 ఉద్ర నిలబెడబండి. అనేనా పూజా విధానేన యమునా మాత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. నమస్కారం చేసుకోండి. తవ పాదార్పితం పుష్పం తత్పుష్పం శిరసా వహేతు. కోటి జన్మ కృతం పాపం తక్షణాత్ ఏవ నశ్యతు. ఈ రీతి యమునా పూజ అయిన తర్వాత కొంతమంది ఆ యమునా కలశము బయట సింహద్వారం దగ్గరికి తీసుకొని పోయి, సింహద్వారం దగ్గర పసుపు కుంకుమ పూలు అక్షంతలంతా పెట్టి ఆ కలశానికి హారతి చేసే ముత్తైదులు కుడికాలు పెట్టుకొని మళ్ళీ లోపలికి రావాలా. లోపలికి వచ్చేటప్పుడు ఆ సింహద్వారం దగ్గర పైన ముత్యాల సరము ఇలాంటివి పెట్టుకోవాలా. పెట్టుకొని లోపలికి కుడికాలు పెట్టుకొని రావాలా. వచ్చిన తర్వాత ఆ కలశం మళ్ళీ యథాస్థానంలో పెట్టాలి. ఇంకా కొంతమంది బయటికి తీసుకోపోకుండా అక్కడేనే హారతి ఎర్రనీళ్ళ హారతి చేసి మళ్ళీ పూజ ముందరికి పోతారు. మీ ఆచారం ప్రకారం మీరు చేయండి. శ్లోకము లేకుంటే అమ్మవారి పాట చెబుతూ వరమహాలక్ష్మి పూజ. ఇప్పుడు అమ్మవారికి పూలతో పూజ చేస్తూరండి. అథ మంటప పూజాం కరిష్యే. ఓం సువర్ణ మంటపాయ నమః. ఓం హిమప్రాకారాయ నమః. ఓం చిత్రమంటపాయ నమః. ఓం విచిత్రమంటపాయ నమః ఇది మంటప పూజాం సమర్పయామి. అథ ద్వారపాలక పూజాం కరిష్యే. పూర్వద్వారే ద్వారశ్రీ నమః. ఓం ధాత్రే నమః. విధాత్రే నమః. దక్షిణద్వారే ద్వారశ్రీ నమః. చండాయ నమః. ప్రచండాయ నమః. పశ్చిమద్వారే ద్వారశ్రీ నమః. జయాయ నమః. విజయాయ నమః. ఉత్తరద్వారే ద్వారశ్రీ నమః. గంగాయ నమః. యమునాయై నమః. ఓం నమో భగవతే సకలదేవతాశక్త్యాత్మికాయై శ్రీవరమహాలక్ష్మీ నమః. ద్వారమహాలక్ష్మి పూజాం సమర్పయామి. ద్వారపాలక పూజాం సమర్పయామి. అథ పీఠ పూజాం కరిష్యే. పీఠస్యాధో భాగే ఆధారశక్త్యై నమః. ఆదికుర్మాయ నమః. అనంతాయ నమః. వరాహాయ నమః. స్వర్ణవేదికాయై నమః. రత్నమంటపాయ నమః. సింహాసనాయ నమః. తన్మధ్యే శ్రీవరమహాలక్ష్మీ నమః. పీఠ పూజాం సమర్పయామి. అత ధ్యానం. 2 పూలు తీసుకొని అమ్మవారిని స్మరణ చేసుకోండి. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. మనసోదిష్ట ధ్యానం సమర్పయామి. ఆ పూలు పూజ చేయండి. మళ్ళీ 2 పూలు తీసుకొని అమ్మవారిని హృదయం దగ్గర అట్లా ముట్టుకొని స్వాగతం పలకండి వరమహాలక్ష్మిని. ఓం అసునీతే పునరస్మా సుషక్ష పునఃప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యమచ్చరం తమ్మనమతే మృడయాన స్వస్తి. అత్ర ఆ పూలు పూజ చేయండి. ఇట్లా చూపియండి. అత్ర వాహితో భవ, సంస్థాపితో భవ, సన్నిహితో భవ, సన్నిరుద్ధో భవ, అవకుంఠితో భవ, వ్యాప్తో భవ, సుప్రసన్నో భవ. చెప్పండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజా వసానకం తావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ విగ్రహేస్మిన్ సన్నిధిం కురు. ఈశాన్యం నుంచి నార్త్ ఈస్ట్ నుంచి అమ్మవారిని స్వాగతం పలకండి. పూలు అమ్మవారి పాదాల దగ్గర ఉడ్డించి క్లాప్స్ కొట్టండి, చప్పట్లు. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు ఇత్తన గృహంతో సుముహూర్తోస్తు. దూరగ్రంథి 12 పోగులు తీసుకొని దానికి ముడి వేయాలి. 12 ముడులు వేయాల. అట్లా మీరు ఎంతమంది కూర్చుంటారో పూజకి అన్ని రెడీ చేసుకోండి. చేసుకున్న తర్వాత అమ్మవారికి ఒకటి ఎక్స్ట్రా రెడీ చేసుకోండి. అన్నీ చేసుకున్న తర్వాత తాంబూలం పెట్టి ఆ తాంబూలం పైన ఆ దారాలు పెట్టండి. పెట్టిన తర్వాత పసుపు కుంకుమ ముడ్డియండి. క్షోమం నవం మహాదేవ్యా కుంకుమాక్తం సుదోరకం ద్వాదశ గ్రంథి సంయుక్తం ఉపకల్ప్య ప్రపూజయేతు. నవదోరస్థాపనం సమర్పయామి. 2 పూలు తీసుకొని అమ్మవారిని స్మరణ చేసుకోండి. అమ్మవారి రూపాన్ని. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా.
వరమహాలక్ష్మే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మళ్ళీ 2 పూలు తీసుకొని నమస్కారం చేసుకోండి. నారాయణీ మహాలక్ష్మి దుగ్ధసాగరవాసిని గుణత్రయధరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. వరమహాలక్ష్మీ నమః ఆవాహయామి. మళ్ళీ పూలు తీసుకొని అమ్మవారికి సింహాసనం అర్పణ చేసినట్టు భావన చేసుకోండి. వజ్రవైఢూర్య ముక్తాది నానారత్న విరాజితం సింహాసనం ప్రదాస్యామి గృహ్యతామిదముత్తమం. శ్రీ వరమహాలక్ష్మీ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఒక ఉద్ర నీళ్లు చేతిలోకి వేసుకొని అమ్మవారి పాదాలు కడిగినట్టు భావన చేసుకొని ఆ నీళ్ళు అర్ఘ్యపాత్రలో విడవండి. సాక్షతం హేమపాత్రస్థం పద్మపుష్పేన సంయుతం పాద్యం దాస్యామి వరదే గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరమహాలక్ష్మీ నమః పాదారవిందయో పాద్యం పాద్యం సమర్పయామి. ఇంకొక ఉద్ర నీళ్ళు తీసుకొని అమ్మవారి చేతులకు అర్పణ చేసినట్లు భావన చేసుకొని అర్ఘ్యపాత్రలో విడవండి. సుశీతలమిదం రమ్యం సర్వతీర్థసముద్భవం అర్ఘ్యం గృహాణ దేవీ త్వం సర్వదేవా నమస్కృతే. శ్రీ వరమహాలక్ష్మీ నమః హస్తయో అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి. ఇంకొక ఉద్ర నీళ్ళు తీసుకొని అమ్మవారి ముఖం దగ్గర చూపించి అర్ఘ్యపాత్రలో విడవండి. విష్ణుపత్ని జగద్వందే స్వర్ణపాత్రే స్థితం జలం గృహాణాచమనం దేవి మమాభీష్టప్రదా భవ. శ్రీ వరమహాలక్ష్మీ నమః ముఖే ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి. అథ మధుపర్కం. మధుపర్కము అంటే 2 ఆకులు ఒక్కలు పెట్టుకోండి. ఒక అరటిపండు తీసుకొని పైన తోలు ఒలిచి ఆ పాలలో అద్ది తాంబూలంలో పెట్టుకొని అమ్మవారికి కుడి పక్క పెట్టాలి. విశుద్ధే రాజతే పాత్ర దధిమధ్వాజ సంయుతం మధుపర్కం గృహానేదం మయా తవ సమర్పితం. శ్రీ వరమహాలక్ష్మీ నమః మధుపర్కం సమర్పయామి. కుడిపక్క పెట్టండి అమ్మవారికి. ఒక పుష్పం తీసుకొని పంచామృతంలో అద్దుకొని ప్రోక్షణ చేయండి. పయోదధి కృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. శ్రీ వరమహాలక్ష్మీ నమః పంచామృతోదకేన స్నపయామి. ఇంకొక పుష్పం తీసుకొని నీళ్లతో ప్రోక్షణ చేయండి. గంగా గోదావరి కృష్ణ గౌతమి నర్మదా జలై స్నానార్థమాహృతం మాతః స్వీకరస్వ హరిప్రియే. శ్రీ వరమహాలక్ష్మీ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి వత్తిపత్తి అర్పణ చేయండి. 12 పోగులు ఉన్నటువంటి వత్తిపత్తి నిదానంగా పెట్టాలి. పైన కలశానికి పెట్టడానికి వీలు కాని వారు కింద పాదాల దగ్గర అర్పణ చేయండి అమ్మవారికి. వందితాంగ్రయుగే దేవి దుకోలం చ హరిప్రియే సువర్ణ మిశ్రితం దేవి గృహాణ హరవల్లభే. శ్రీ వరమహాలక్ష్మీ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. 2 అక్షంతలు అర్పణ చేయండి. జాంబోనదకృతం రమ్యం ముక్తామణి విరాజితం పద్మహస్తే మహాలక్ష్మి గృహ్యతాముత్తరీయకం. శ్రీ వరమహాలక్ష్మీ నమః ఉపవేతార్థక్షతాన్ని సమర్పయామి. గంధమర్పణ చేయండి అమ్మవారికి. చందనాగుర సంభూతం ఘనసారేణ సంయుతం గంధం గృహాణ దేవీ త్వం వరదే విష్ణువల్లభే. దివ్యగంధం సమర్పయామి. అక్షంతలు పూజ చేయండి. అక్షతాన్ కుంకుమయుతాన్ శాలేయాన్ కనవర్జితాన్ దేవాద్వైరర్చితపదే గృహాణత్వం సుమధ్యమే. శ్రీ వరమహాలక్ష్మీ నమః అక్షతాన్ని సమర్పయామి. కఠిన పూలు విడి పూలు పూలహారము ఏదుంటే అది అర్పణ చేయండి. కమల పుష్పము ఏదున్నే అర్పణ చేయండి. పద్మోత్పల సుపర్ణాగ కేతకీ శతపత్రకై చంబకైర్వకులశ్చైవ పూజాం తవ కరోమ్యహం. శ్రీ వరమహాలక్ష్మీ నమః పుష్పాని సమర్పయామి. పుష్పమాలికాం సమర్పయామి. పుష్పహారం సమర్పయామి. పసుపు కుంకుమ గంధూడి గంధచందనము చెవ్వాకులు కాటిక ఏముంటే అవన్నీ అర్పణ చేయండి. పద్మాసనే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వం మాహా భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. అశ్వదాయ చ గోదాయి ధనదాయే మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామార్థసిద్ధయే.
శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః మంగళద్రవ్యాన్ని సమర్పయామి. పసుపు కుంకుమ పూజ చేయండి. ఓం హ్రీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. హ్రీం ఓం హరిద్రాచూర్ణం కుంకుమచూర్ణం సమర్పయామి. అథ అంగపూజాం కరిష్యే. పుష్పాలతో పూజ చేయండి అమ్మవారికి. ఓం రమాయై నమః పాదౌ పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం పద్మాయై నమః జాననే పూజయామి. ఓం కమలాయై నమః జంఘే పూజయామి. ఓం సర్వసంపత్ప్రదాయిన్యే నమః ఊరూన్ పూజయామి. ఓం ఇందిరాయై నమః కటిం పూజయామి. ఓం విష్ణువల్లభాయ నమః నాభిం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కుక్షౌ పూజయామి. ఓం సర్వదాయిన్యే నమః ఉదరం పూజయామి. ఓం హరిప్రియాయ నమః హృదయం పూజయామి. ఓం మంగళదేవతాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శ్రియై నమః స్తనౌ పూజయామి. ఓం లోకమాత్రే నమః బాహున్ పూజయామి. ఓం కమలహస్తాయ నమః హస్తాన్ పూజయామి. ఓం వరప్రదాయిన్యే నమః భుజౌ పూజయామి. ఓం కంబుకంఠిన్యే నమః కంఠం పూజయామి. ఓం శృతిస్తుతాయ నమః శ్రోత్రద్వయం పూజయామి. ఓం లోకజనన్యే నమః నేత్రాన్ని పూజయామి. ఓం ప్రసన్నవదనాయ నమః ముఖం పూజయామి. ఓం ఇందిరాయ నమః లలాటం పూజయామి. ఓం క్షీరసాగరకన్యకాయ నమః శిరపూజయామి. ఇది వరమహాలక్ష్మీ నమః ఇది అంగపూజాం సమర్పయామి. అథ గ్రంథి పూజాం కరిష్యే. దారాలకి పశువు కుంకుముడ్డిచ్చి పూలతో పూజ చేయండి. ఓం రమాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం సర్వమంగళాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం మన్మథజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం విష్ణువల్లభాయ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధికన్యకాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం పద్మహస్తాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం పుష్ట్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం తుష్ట్యై నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం వరమహాలక్ష్మీ నమః ద్వాదశ గ్రంథి పూజాం సమర్పయామి. అథ పుష్ప పూజాం కరిష్యే. అన్ని రకాల పూలు తెచ్చుంటే అన్ని రకాల పూలు పూజ చేయండి. ఓం రమాయై నమః జాజే పుష్పం పూజయామి. ఓం ఇందిరాయ నమః పూగపుష్పం పూజయామి. ఓం హరిప్రియాయ నమః వకలపుష్పం పూజయామి. ఓం లోకమాత్రే నమః మల్లికాపుష్పం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః శవంతికాపుష్పం పూజయామి. ఓం పద్మనిలయాయై నమః పద్మపుష్పం పూజయామి. ఓం వరలక్ష్మీ నమః నీలోత్పలపుష్పం పూజయామి. ఓం సర్వేశ్వర్యకారణాయ నమః నానావిధ పుష్పాహాని సమర్పయామి. అథ పత్ర పూజాం కరిష్యే. పత్రాలు మీరు అన్ని రకాల పత్రాలు తెచ్చిన తులసి బిల్వము గరిక అన్ని రకాల పత్రాలు పూజ చేయండి. ఓం మహాలక్ష్మీ నమః మాచే పత్రం సమర్పయామి. ఓం మాయాయై నమః మర్గపత్రం సమర్పయామి. ఓం క్షేమంకర్యై నమః శవంతికాపత్రం సమర్పయామి. ఓం శుభప్రదాయ నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం రమాయై నమః తులసీపత్రం సమర్పయామి. ఓం హరిప్రియాయ నమః కమలపత్రం సమర్పయామి. ఓం కమలవాసిన్యై నమః మర్గపత్రం సమర్పయామి. ఓం పద్మనిలయాయ నమః దమనపత్రం సమర్పయామి. ఓం వరలక్ష్మీ నమః జాజే పత్రం సమర్పయామి. వరమహాలక్ష్మీ నమః పత్రపూజాం సమర్పయామి. అథ అష్టోత్తరనామార్చన పూజాం కరిష్యే. ఓం వరమహాలక్ష్మీ నమః అని ఉచ్చారణ చేస్తూ పత్రాలు పూలు పసుపు కుంకుమ అన్ని రకాల పూలు పూజ చేస్తారండి. ఓం మహాలక్ష్మీ నమః ఓం పద్మనిలయాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మవాసిన్యై నమః ఓం హరిప్రియాయై నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం క్షీరాబ్ధితనయాయ నమః ఓం రమాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం లోకరక్షిణ్యై నమః ఓం భక్తానుగ్రహకారిణ్యై నమః ఓం లక్ష్మీ నమః ఓం పద్మాయై నమః ఓం దేవ్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం నిత్యానందిన్యై నమః ఓం వేదమాత్రే నమః ఓం సర్వదాయై నమః ఓం సిద్ధలక్ష్మీ నమః ఓం సుస్వరూపిణ్యై నమః ఓం నిరంజన్యై నమః ఓం క్రియాలక్ష్మీ నమః ఓం సర్వోపద్రవహారిణ్యై నమః ఓం విశాలాక్షై నమః ఓం విశాలకాయై నమః ఓం సురేశ్వర్యై నమః ఓం సర్వేశ్వర్యై నమః ఓం ఛాయాదేవ్యై నమః ఓం గోమత్యై నమః ఓం గోమత్యై నమః ఓం కమలోద్భవాయై నమః ఓం కళ్యాణ్యై నమః ఓం మోహిన్యై నమః ఓం వేదమాత్రే నమః ఓం భాగీరథ్యై నమః ఓం అర్ధమాత్రే నమః ఓం సావిత్రే నమః ఓం గాయత్రే నమః
ఓం గుహ్యరూపిణ్యై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం సహస్రాక్షై నమః. ఓం సర్వసంపత్ప్రదాయై నమః. ఓం కామిన్యై నమః. ఓం కమలాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం నక్షత్రరూపాయై నమః. ఓం పద్మచారిణ్యై నమః. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ఉపేంద్రనాయక్యై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం రుక్మిణీకన్యకాయై నమః. ఓం రుక్మిణ్యై నమః. ఓం సర్వసంపన్నాయై నమః. ఓం జ్యోతిష్శాస్త్రప్రవర్తకాయై నమః. ఓం సత్యాయై నమః. ఓం సాధ్వ్యై నమః. ఓం కాలచక్రవర్తనాయై నమః. ఓం నారసింహే నమః. ఓం దేవరూపిణ్యై నమః. ఓం అశ్వారూఢాయై నమః. ఓం మంగళకారిణ్యై నమః. పత్రాలు పూజ చేయండి. పసుపు కుంకుమ కూడా అర్చన చేయొచ్చు. ఓం జగద్ధాత్రే నమః. ఓం సాధకాయై నమః. ఓం నిరాశ్రయాయ నమః. ఓం చంచలాయై నమః. ఓం చపలాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం తరుణాయై నమః. ఓం పద్మవాసిన్యై నమః. ఓం శివాయై నమః. ఓం అచలాయై నమః. ఓం మధుసూదన్యై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం జనన్యై నమః. ఓం త్రిలోకపూజితాయై నమః. ఓం పుణ్యమూర్తే నమః. ఓం నలినాక్షే నమః. ఓం త్రిలోకవందితాయై నమః. ఓం సదానందిన్యై నమః. ఓం భూరూపిణ్యై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం సురధ్యేయాయై నమః. ఓం గుణత్రయాయై నమః. ఓం యజమానస్వరూపిణ్యై నమః. ఓం నామరూపవివర్జితాయై నమః. ఓం నిశ్రపంచాయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం విశ్వేశ్వర్యై నమః. ఓం స్వధాయై నమః. ఓం మాయాయై నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం త్రిగుణాత్మిన్యై నమః. ఓం త్రిలోకరక్షకాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం రమాయై నమః. ఓం మంగళదేవతాయై నమః. ఓం భార్గవ్యై నమః. ఓం క్షీరసాగరకన్యకాయై నమః. ఓం ఐశ్వర్యై నమః. ఓం ఉమాయై నమః. ఓం ఏప్సితవరప్రదాయై నమః. ఓం ఉన్నతకారణాయై నమః. ఓం తత్వాత్మికాయై నమః. ఓం తత్వమయ్యై నమః. ఓం శ్రీవరమహాలక్ష్మీదేవ్యై నమః. ఓం వరలక్ష్మీ నమః. ఇది పుష్పార్చన పత్రార్చన హరిద్రార్చన కుంకుమార్చన పూజాం సమర్పయామి. అథ ధూపః. సాంబ్రాణి కడ్డీలు ఊదుబత్తులు వెలిగించుకోండి. ఊదుబత్తులు వెలిగించుకున్న తర్వాత చేతిలోకి 2 పూలు అక్షంతులు ఒక చుక్క నీళ్లు వేసుకోండి. వనస్పతిరసోత్పన్నో గంధాఢ్యో ధూపవత్తమాః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. వరమహాలక్ష్మీ నమః. ధూపమాగ్రాపయామి. ధూపానంతరమధ్యే ఒక ఉద్ర నీళ్లుడిచి పూలతో పూజ చేయండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఏకవర్తి దీపః. ఏకార్తికి నెయ్యత్తులు పెట్టుకోండి. 2 నెయ్యత్తులు పెట్టుకొని వెలిగించుకోండి. ఓం సాజ్యేకవర్తి సంయుక్తం వనినాయోజితం మయా గృహానమంగళం దీపం త్రైలోక్యమితిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహిమా నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. సాజ్యేకవర్తి దీపం దర్శయామి. దీపానంతరమధ్యాచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు త్రయార్తికి 3 ఒత్తుల హారతి తీసుకొని వెలిగించుకొని హారతి పలక్కి ఆ పక్క ఈ పక్క పసుపు కుంకుమ పెట్టుకొని 2 పూలు చేతిలో పెట్టుకొని ఒక చుక్క నీళ్ళు వేసుకొని హారతి చేయండి. ఉన్నవారు చేయండి. లేనివారు ఒక ఉద్ర నీళ్లు తీసుకొని దేవునికి ఇట్లా చూపియండి. ఓం త్రేణి వై దేవానా వృద్ధాని త్రీని చందాగుంసి త్రీని సవనాని త్రయమే లోకాః రుద్యామివ తద్వీర్యా ఏషు లోకేషు ప్రతిష్టతి. వరమహాలక్ష్మీ నమః. త్రయార్తి దీపం దర్శయామి. దీపానంతరమధ్యే ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. నైవేద్యానికి అమ్మవారి ముందర ఒక ఉద్ర నీళ్లు వేసి స్క్వేర్ చేసి మండలం చేయండి. మధ్యలో శ్రీకారం రాసి పసుపు కుంకుమ పెట్టి దానిపైన పంచఫలాలు, పెసరబాళ్ళు, పానకము, వంట నైవేద్యము అన్నీ పెట్టి నైవేద్యం చేయండి. ఒక పుష్పం తీసుకొని మీరు పెట్టిన నైవేద్యానికి ప్రోక్షణ చేయండి నీళ్లతో. ప్రోక్షాపరిశించా సవితా దేవత గాయత్రీ ఛందః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవసి ధీమహి ధియో యో న ప్రచోదయాతు. ఒక ఉద్ర నీళ్లు చేతిలోకి వేసుకొని నైవేద్యానికి చుట్లు విడవండి.
సత్యం త్వర్తేన పరిశించామి. రెండు చేతులతో మీరు పెట్టిన నైవేద్యమంతా అమ్మవారికి చూపియండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. వరమహాలక్ష్మీ నమః. పంచబల నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతర మధ్యే మధ్యే 4 చుక్కలు నీళ్ళు విడవండి. మధ్యే మధ్యే స్వాదోదకం, హస్త ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం, పునరాచమనీయం సమర్పయామి. తొటాలు గిల్లండి తమలపాకులో. ఉద్రన ఉల్టా పెట్టుకొని పండ్లు గిల్లండి. పూగే ఫల సమాయుక్తం నాగవల్లేదలేరుదం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. హిరణ్యగర్భాయ నమః. సువర్ణ దక్షిణార్తి హిరణ్య దక్షిణాం సమర్పయామి. ఇప్పుడు పంచార్తి దీపము. పంచార్తి ఉన్నవారు సిద్ధం చేసుకోండి. ఒత్తులు వెలిగించుకోండి. హారతి పలకి అటు ఇటు సైడు పసుపు కుంకుమ పెట్టండి. చేతిలోకి 2 పూల 1 చుక్క నీళ్ళు వేసుకొని హారతి చేయండి. లేనివారు 1 ఉద్ర నీళ్ళు తీసుకొని హారతి చేయండి. తస్మై పంచమగం హోత ప్రత్యశృణోతు స పంచహోతో భవతు. పంచహోతో హవైనామైషః తం వాయేదం పంచహూతగుం తం పంచహూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత. వరమహాలక్ష్మీ నమః. పంచార్దీపం దర్శయామి. దీపానంతర మధ్యే 1 ఉద్ర నీళ్లు విడిచి పూలు పూజ చేయండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. మంగళ నీరాజనం. ఇక్కడ కొంతమంది 16 ఒత్తులు ఇట్లా విశేషమైన హారతులు పెట్టుకొని ఉంటారు. అవన్నీ చేసుకోవచ్చు. అదైన తర్వాత మంగళారతి. మంగళారతికి నెయ్యొత్తులు కర్పూరం ఏదైనా పెట్టుకోవచ్చు. తీసుకోండి. కర్పూరం పెట్టుకోండి. చేతిలోకి 2 పూలు 1 చుక్క నీళ్ళు వేసుకోండి. ఓం పర్యాప్త్యానంతరాయ సర్వస్తోమోదరాశ్రవత్తమహర్భవత్ సర్వస్యాప్త్యై సర్వస్య చిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే. వరమహాలక్ష్మీ నమః. కర్పూరమంగళ నిరాజనం గురుతవర్తి నిరాజనం సమర్పయామి. నిరాజనానంతర మధ్యే 1 ఉద్ర నీళ్ళుడిచ్చి పుష్పాలతో పూజ చేయండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతర పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. మంగళారతి మొదట దేవునికి చూపించి మీరు తీసుకుని అందరికీ ఇవ్వండి. వరమహాలక్ష్మీ మాతా పాదారవిందమలుగు గోవిందా. గోవింద ఇష్టదేవతా పాదారవిందమలుగు గోవిందా. గోవింద సద్గురు దేవతా పాదారవిందమలుగు గోవిందా. గోవింద హర హర నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. జై బోలో వరమహాలక్ష్మీ మాతాకి. జై జై బోలో ఇష్టదేవతలకు. జై జై బోలో సద్గురువికి. జై జై బోలా వాహిత సర్వదేవతలకు. జై జయ జయ సర్వ ఐశ్వర్య ప్రదాయిని. జయ 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 మంగళదాయిని. జయ 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 సౌభాగ్యదాయిని. జయ జయ బ్రహ్మజ్ఞానానందదాయిని. జయ జయ. 2 పూలు తీసుకోండి. అందరూ మంగళారతి తీసుకున్న తర్వాత 2 పూలు తీసుకోండి. యో వేదాదోసుర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యప్పరస్య మహేశ్వరః. వరమహాలక్ష్మీదేవ్యై నమః. వేదోక్త మంత్రవిశ్వం సమర్పయామి. 2 పూలు తీసుకోండి. ఇంట్లో ఎవరెవరు ఉండారో అందరూ పూలు తీసుకొని ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతృకృతాని చ తాని తాని వినశ్యంతో ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవీ శరణాగతవత్సలే. అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ వరమహాలక్ష్మీ నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆడవాళ్ళు ఇలా నమస్కారం చేసుకోండి. మగవాళ్ళు ఉంటే గనక సాష్టాంగ నమస్కారం చేసుకోండి. 2 పూలు తీసుకొని ఇట్లా పెట్టుకోండి. ప్రార్థన చేసుకోండి. అందరూ చెప్పండి. సర్వస్వరూపే సర్వస్వరూపే సర్వేశే సర్వేషే సర్వశక్తి సర్వశక్తి
సమన్వితే సమన్వితే భయేభ్యః భయేభ్యః త్రాహినో దేవి త్రాహినో దేవి దుర్గే దేవి దుర్గే దేవి నమోస్తుతే నమోస్తుతే సర్వస్య సర్వస్య బుద్ధిరూపేణ బుద్ధిరూపేణ జనస్య జనస్య హృది సంస్థితే హృది సంస్థితే స్వర్గ స్వర్గ అపవర్గదే దేవి అపవర్గదేవి నారాయణీ నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. మీకేం కావాలో అది ప్రశాంతంగా ఒక 10 సెకండ్లు ప్రార్థన చేసుకోండి అమ్మవారిని. శ్రీ వరమహాలక్ష్మీ నమః. మనసోదిష్ట ప్రార్థనాం సమర్పయామి. అథ పూర్ణఫలం. పూర్ణఫలము 2 ఆకులు ఒక్కలు టెంకాయ తీసుకొని ఆ టెంకాయకి నీళ్ళేసి పసుపు కుంకుమ పెట్టండి. పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి చూపించి కుడిపక్క పెట్టండి అమ్మవారికి. ఇదం ఫలం మయా దత్తం పుత్రపౌత్రాభివృద్ధయే దేవి పూర్ణఫలం దేహి కృపాం కురు శివే మయే వరమహాలక్ష్మీ నమః. పూర్ణఫలం సమర్పయామి. అత దోరభం ధనం. ఇప్పుడు దారాల దగ్గర పూజ చేసిన దారాల దగ్గర నమస్కారం చేసుకొని దారాలు తీసుకోండి. దారాలు తీసుకున్న తర్వాత ఒక దారము అమ్మవారికి అర్పణ చేయాలి. ఇంకొక దారం మీరు కట్టుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కట్టుకోవాలి. నమస్కారం చేసుకొని అమ్మవారికి పాదాల దగ్గర పెట్టండి. ఇంకొకటి మీరు కట్టుకోవాలి. పక్కలో ముత్తైదులు ఉంటే ముత్తైదులు లేకపోతే కనుక మీ భర్త ఉంటే మీ భర్త చేతిలో కట్టించుకోండి. అథా దూరబంధనం. ఇప్పుడు పూజ చేసిన దారాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత దారం దేవుని దగ్గర ఒక పుష్పం తీసుకోండి. చేతిలోకి కొబ్బరి ప్రసాదం పెట్టి కుంకుమ గిన్నె పెట్టండి. దాంట్లో మొదట కుంకుమ పెట్టండి. కుంకుమ పెట్టిన తర్వాత ఒక పుష్పం పెట్టి దారం కట్టండి. దారిద్ర సాగరారుగ్నాభీత్యాహం భవభీతిభిః దూరం గృహ్ణామి కమలే మమాభీష్టప్రదా భవ. కమలే దూరరూపేణ స్థితే సర్వాగహారిణి నమస్త్రైలోక్యజననీ దారిద్ర్యం మే నివారయ. 12 గ్రంథి సంయుక్తం కృతం 12 తంతుభిః ధారయామి మహాదేవి సూత్రం తే సర్వమంగళే. దావోదరి నమస్తేస్తు నమస్తే లోకనాయకి నమస్తేస్తు మహాలక్ష్మి త్రాహి మాం పరమేశ్వరి. వరమహాలక్ష్మీ నమః. దూరబంధనం సమర్పయామి. ఆ ముడి వేసిండే జాగాలో కుంకుమ పెట్టండి. యథాస్థానంలో పెట్టండి కుంకుమ గిన్నె కొబ్బరి ప్రసాదము. అథ పునఃపూజాం కరిష్యే. పునఃపూజ చేయాలి. పూలు పశువు కుంకుమ అక్షంతులన్నీ పూజ చేయండి. ఛత్రం సమర్పయామి. చామరం వేజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం శ్రావయామి. ఆందోళకం సమర్పయామి. అశ్వారోహణం సమర్పయామి. గజారోహణం సమర్పయామి. రథారోహణం సమర్పయామి. పంచాంగశ్రవణం సమర్పయామి. సమస్తరాజోపచార దేవోపచార భక్తోపచార శక్తోపచార మానసోపచార షోడశోపచార పూజాం సమర్పయామి. అక్షంతులు నీళ్లు విడవండి తట్టలో. యస్య స్మృత్యాచనామోక్త్యా తప పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతామ్యాతో సద్యో వందితమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనేన కృత పూజా విధానేన వరమహాలక్ష్మీదేవతాయాః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. చెప్పండి. పూజాకాలే పూజాకాలే అర్చనకాలే అర్చనకాలే మధ్యే మధ్యే మంత్ర మంత్ర తంత్ర తంత్ర క్రియావరణ క్రియావరణ స్వరలోప స్వరలోప దోష దోష ప్రాయశ్చిత్తార్థం ప్రాయశ్చిత్యార్థం నామత్రయ నామత్రయ మహామంత్ర మహామంత్ర జపం కరిష్యే. జపం కరిష్యే. అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః. అనంతాయ నమః. అనంతాయ నమః. గోవిందాయ నమః. గోవిందాయ నమః. అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః. అనంతాయ నమః. అనంతాయ నమః. గోవిందాయ నమః. గోవిందాయ నమః. శ్రీమతు శ్రీమతో అచ్యుతానంత అచ్యుతానంద గోవిందేభ్యో నమః. గోవిందేభ్యో నమః. ఒక ఉద్ర నీళ్ళు చేతిలోకి వేసుకోండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర అర్పణ చేయండి.
ఇంకొక ఉద్ర నీళ్ళు తీసుకోండి. చెప్పండి. హరి ఓం హరి ఓం తత్సతు తత్సతు సద్గురు సద్గురు పరబ్రహ్మ పరబ్రహ్మ అర్పణమస్తు. అర్పణమస్తు. చెప్పండి. మాతా మాతా పితా పితా సద్గురుదేవ సద్గురుదేవా అర్పణమస్తు. అర్పణమస్తు. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సతు. ఓం తత్సతు. అథ ఘంట పూజ. దేవునికి కుడిపక్క గంట పెట్టండి. ఒక ఉద్ర నీళ్లు విడవండి గంట పైన. సనకాది మునిదేవతాభ్యో నమః. తీర్థస్నానం సమర్పయామి. గంధం పెట్టండి. శేషగంధం సమర్పయామి. 2 అక్షంతలు అక్షతాన్ని సమర్పయామి. దేవుని దగ్గర పూజ చేసిండే పూలు 2 పూలు పెట్టండి. పుష్పాన్ని సమర్పయామి. నైవేద్యం చేసిండేది కొంచెం కొబ్బరి గిల్లు పెట్టండి. నైవేద్యం సమర్పయామి. ధూపదీప నైవేద్య సకలారాధనే స్వర్చితమస్తు. 3 సార్లు ఓంకారం చెప్పండి. నమస్కారం చేసుకుని ప్రసాద పుష్పం తీసుకోండి. తమ పాదార్పితం పుష్పం తత్పుష్పం శిరసా వహేత్. కోటి జన్మ కృతం పాపం తక్షణాత్ ఏవ నశ్యతు. అథ వరలక్ష్మీ వ్రత కథ. పూర్వకాలంలో సత్యలోకంలో నివసిస్తున్న సనకాది ఋషులు లోకంలో అత్యుత్తమమైన వ్రతం తెలపండి అని సూత మహర్షిని ప్రశ్నించిరి. అందులకు సూత మహర్షి, సనకాదులందరూ వినండి. భూలోకంలో సకల సంపత్తులను పుత్ర పౌత్రాదులను ప్రసాదించే ఉత్తమోత్తమైన ఒక వ్రతం ఉంది. పూర్వం కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను, ఓ భవానీదేవి విను. వరలక్ష్మి అనే వ్రతం లోకంలో అత్యుత్తమమైనది. ఐశ్వర్యాన్ని ప్రసాదించే వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణమాసము శుక్లపక్షం పూర్ణిమా తిథి కన్నా ముందు వచ్చే శుక్రవారము, అంటే 2 లేక 3వ శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించాలి. మరియు ఈ వ్రత విచారంలో ఒక ఇతిహాసం ఉంది. విదర్భ అనే దేశంలో సకల సంపత్తు సమృద్ధితో కూడిన కుండిని అనే నగరం ఉంది. ఈ నగరములో చారుమతి అనే స్త్రీ ఉండెను. పతివ్రతాశిరోమణి సత్ప్రవర్తనతో కూడి పతిసేవ చేస్తూ ఉండెను. ఈ స్త్రీ యొక్క పతివ్రతా ధర్మాన్ని చూసి ఈ స్త్రీ యొక్క పుణ్యశేషంతో రాత్రి నిద్రాకాలంలో శ్రీ వరలక్ష్మీదేవియే అక్కడికి వచ్చి ఈ స్త్రీతో మాట్లాడినట్లు స్వప్నం వచ్చింది. అది ఎలాగంటే, ఓ పతివ్రత అయిన చారుమతి, నేను వరలక్ష్మిని. నేను నీకు వరములను వసంగుటకు ఇక్కడికి వచ్చి తిని. శ్రావణమాసము పౌర్ణమి తిథి కన్నా ముందు వచ్చే శుక్రవారం రోజున నా పూజని ఎవరు భక్తితో ఆచరిస్తారో వారికి సకల ఇష్టార్థములను ప్రసాదించెదను. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టభోగ సుఖ సంతోషములను సకల సామ్రాజ్యము ప్రాప్తిస్తుంది. మరియు అత్యల్పకాలములో శాశ్వతమైన ముక్తి లభిస్తుంది అని చెప్పి వరమహాలక్ష్మి అంతర్ధానమాయెను. చారుమతి నిద్రించి లేవగానే సంతోషముతో అందరికీ చెప్పగా శ్రావణ శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించి అందరూ లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖంగా జీవించినారు. వరమహాలక్ష్మి అనుగ్రహంతో సకల ఐశ్వర్యంతో పుత్రమిత్రాదులతో కూడి పేదలకు అన్నవస్త్రాదులను ఇస్తూ బంధువర్గములను కాపాడుతూ ఇహలోకములో సకల సుఖములను అనుభవించి పరలోకములో ఉత్తమోత్తమైన ముక్తిని పొందెను. ఈ రీతిగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. ఇది భవిష్యోత్తర పురాణోక్తమైన వరమహాలక్ష్మి వ్రతకథ. అమ్మవారికి వాయన మీ ఆచారం ప్రకారం ఏముండో అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో అమ్మవారికి మాణిక్యాల హారతి చేయండి. అంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 2 చిన్న దీపాలు పెట్టుకొని వెలిగించుకొని ఆ తట్టలో నీళ్లు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ముత్తేదులు ఉంటే ఇంట్లో అందరూ చేరుకొని హారతి చేయాలి. పాట, అమ్మవారి శ్లోకం ఏదైనా చెప్పచ్చు. భాగ్యలక్ష్మీ వరమ్మ
భాగ్యలక్ష్మీ వరమ్మ నమ్మని సౌభాగ్యద లక్ష్మీ వరమ్మ నమ్మని సౌభాగ్యద లక్ష్మీ వరమ్మ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದು ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆಯ ಕಾಳನ ನರವ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದು ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಹೆಜ್ಜೆಯ ಕಾಳನ ನಾದವ ತೋರ ಸಜ್ಜೆಯ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ವರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ವರಮ್ಮ. ఉద్వాసనము. 2 పూలు చేతికి తీసుకొని మీరు ఎప్పుడు విసర్జన చేయాలనుకున్నారో ఆ సమయంలో 2 పూలు తీసుకుని అమ్మవారిని ఇలా కదిలించాలి. ఉత్తిష్ట బ్రహ్మణస్పతే దేవయం తస్మేమహే ఉపప్రయంతమృత సుధానవ ఇంద్రప్రాశుర్భవాసచాః యథాస్థానముద్భాసయామి శోభనార్థే క్షేమాయ పునః గమనాయ చ. ఇది వరమహాలక్ష్మీ వ్రతం. ఇంతటికి వరమహాలక్ష్మి వ్రతం సంపూర్ణమైంది. మీరు ఇంట్లో పూజ అంత అయిన తర్వాత అందరూ తీర్థ ప్రసాదము, పండు ప్రసాదము యథాశక్తి అందరూ తీసుకోండి. మీ పక్కనున్న వాళ్ళకి ప్రసాదము అందరికీ అందజేయండి. ప్రసాదం అంతా తీసుకున్న తర్వాత ముత్తైదులకి పసుపు కుంకుమ యథాశక్తి ప్రసాదం ఇవ్వండి. ఓం తత్సతు.